ఈరోజు మనం వైకింగ్స్ సీజన్ 6 ఎపిసోడ్ 3లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసి ఆ తర్వాత ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకే, ఇప్పుడు ఎపిసోడ్ ఓపెనింగ్లో ఓలాఫ్ దేశంలో ఉన్న హెరాల్ని చూపిస్తున్నారు. వాడిని చైన్స్తో అంతా వేసి కట్టి పెట్టున్నారు. వాడిని తీసుకొచ్చి ఓలాఫ్ ముందు కూర్చోబెట్టి భోజనాన్ని ఇస్తున్నారు. అప్పుడు ఓలాఫ్ గడు యాజ్ యూజువల్ వాళ్ళ యొక్క మిథలాజికల్ కథని అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్పేసి మన దేవుళ్ళని ఆ క్రిస్టియన్ గాడ్ అయిన జీసస్ ఓడించేస్తాడేమో అని చెప్పగా హెరాల్డ్ దాన్ని నువ్వెలా చెప్పగలవు అని అడిగాడు. అందుకు ఓలాఫ్ ఏమో మరి, అది నా మనసులో అనిపిస్తోంది. అంతలోపల నేను చచ్చి వాల్హల్లాకి వెళ్ళిపోతా. కానీ నీ పరిస్థితి ఏంటి? నువ్వెప్పుడు చావబోతున్నావు? రేపా లేక ఎల్లుండా? వాడిని తీసుకెళ్ళండి రా నుంచి అని చెప్పి ఆర్డర్ వేసేశాడు. ఇక్కడ కింగ్ ఓలాగ్, హేగోర్, ఐవర్ వీళ్ళందరూ నౌగాడ్ దేశం నుంచి వీళ్ళ దేశమైన కీవ్ కి బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. వీళ్ళ యొక్క బ్రదర్ అయిన డేర్ కూడా వాడి దేశానికి వెళ్ళిపోతాడు. వెళ్లే దారిలో ఐవర్, నువ్వు చెప్పినట్టు నిజంగా మీ బ్రదర్ కి ఏమైనా ప్రాణ నష్టం అవుతుందా అని అడిగాడు. అందుకో లాగా నా ప్రాఫిట్ లో అంతా అలా ఏం రాలేదు, ఊరికి అక్కడి నుంచి తప్పించుకోవడానికి చెప్పా. ఐవర్, అయితే నువ్వెలా వాడి యొక్క భార్య పేరు చెప్పావు అని అడిగాడు. ఓ లాగా, నా బ్రదర్ భార్య అయినా యానా ఉంది కదా, ఆమె నాకు భార్య కావాల్సింది. ఆమె వచ్చి నేను నీ బ్రదర్ ని లవ్ చేసుకున్నా, వాడిని పెళ్లి చేసుకునేదా అని అడిగింది. నాకు కూడా ఆమె బోర్ కొట్టి సరే పెళ్లి చేసుకో అని చెప్పి ఒప్పేసుకున్నాను. అందువల్లే నాకు ఆమె పేరు తెలిసింది అని చెప్పాడు. కట్ చేస్తే ఇక్కడ క్యాటిగట్ లో ఇంగ్రిడ్ పోయిన ఎపిసోడ్ లో బియాన్నే చూస్తూ ఉన్నింది కదా, సో ఆమె తనిగా ఉన్నప్పుడు నువ్వెందుకు నన్నే చూస్తూ ఉన్నావు అని అడిగాడు. ఇంగ్రిడ్, నేను నీతోనే ఉండి నిన్ను చూస్తూనే ఉన్నాను అంటే నీకు లక్ దొరికి సక్సెస్ఫుల్ కింగ్ గా ఉంటావు అని చెప్పింది. బియాన్, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, నువ్వు నన్ను చూస్తూ నీ టైం ని వేస్ట్ చేసుకోకు అని చెప్పాడు. అందుకే ఇంగ్రిడ్, నేను నీతో పడుకుంటే నువ్వు గ్రేటెస్ట్ కింగ్ అవుతావు. బియాన్, నువ్వు రాంగ్ పర్సన్ ని చూస్ చేసేసుకున్నావు, నాకు పెళ్ళైపోయింది, నేను ఫ్రీ మెన్ ని కాదు. అందుకు ఇంగ్రిడ్, అది నీ యొక్క సమస్య బియాన్, నువ్వు కింగ్ గా ఉండి ఈ సమస్యను కూడా సాల్వ్ చేసుకోలేవా అని అడిగింది. బియాన్ ఆమెను కిస్ చేసేలా దగ్గరికి వెళ్లి తప్పుకునేశాడు. ఇక్కడ విట్సర్క్ సముద్ర తీరంలో కూర్చోన్నప్పుడు వాడికి ఆమె యొక్క ప్రేమికురాలకి అగ్గిమంటుకొని ఆమె అరిచింది కదా, ఆ అరుపులే గుర్తొస్తూ ఉంది. ఈ విట్సర్క్ కాడు ఆమెనే తలుచుకొని చాలా భయపడుతున్నాడు. తర్వాత లాగర్దా ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజ్ లో ఉంటారు కదా, అక్కడ ఉన్న అమ్మాయిలందరూ అక్కడికి వచ్చి ఆశ్చర్యంగా, మేము చూసేది నిజంగా లాగర్దానేనా, మా ఊరి పక్కన ఉన్నది మీరా తల్లి అని చెప్పి ఆమెను విష్ చేస్తున్నారు. లాగర్దా, మీరందరూ అమ్మాయిలుగా ఉన్నారు, మీ యొక్క భర్త కొడుకులంతా లేరా అని అడిగింది. అందుకు వాళ్ళు, మా భర్తలు కొడుకులు యుద్ధంలో అండ్ సముద్రంలో వచ్చిన తుఫాన్లో చనిపోయిన వాళ్ళు తల్లి, సో మేము మా కుటుంబాన్ని మా పిల్లల్ని కష్టపడే పెంచాలి అని చెప్పారు. దాన్ని విన్న లాగర్దా, మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకోవచ్చు, చాలా భూమి ఉంది అండ్ నా దగ్గర ఉన్న ఆహారాన్ని కూడా మీకు ఇస్తాను అనే విధంగా చెప్పగా అందుకు వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. క్యాటిగట్ లో విట్సర్క్ గాడు తోరా యొక్క జ్ఞాపకాలని మర్చిపోలేకుండా ఎక్కువగా తాగి ఇలా ఉండడం చూసిన గున్హిల్డ్, హే విట్సర్క్, నువ్వు ఇలా ఉండడం నాకు కష్టంగా ఉంది, నువ్వు పాత విట్సర్క్ గా మారి రావాలి, ఇలాగే ఎన్ని రోజులైనా ఉంటావో అని అడిగింది. అందుకు విట్సర్క్, నేను ఈ వీధులలో తిరుగుతూ ఉంటే చనిపోయిన శవం మధ్యలో నడుస్తూ ఉన్నట్టుంది గున్హిల్డ్, మా అమ్మ ఇక్కడే చనిపోయింది, నా ప్రేమికురాలైన తోరా కూడా ఇక్కడే చనిపోయింది, ఇక్కడ ఉన్న ఈ జ్ఞాపకాలన్నీ నాకు బాధను కలిగిస్తోంది. దాంతో పాటు అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు ఐవర్, వాడు నా యొక్క చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పి ఏడుస్తున్నాడు. గున్హిల్డ్ తో పాటు అక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉంది. యాక్చువల్ గా విట్సర్క్ ని చూసుకోవడానికి ఈమెను అపాయింట్ చేస్తున్నారు. ఆమె కూడా వాడు చెప్పడం చూసి బాధపడింది. గున్హిల్డ్ వెనక్కి తిరిగి చూసి, విట్సర్క్ అక్కడ ఎవ్వరు లేరు, అది నీ యొక్క భ్రమ అని చెప్పింది. అందుకు విట్సర్క్, భ్రమ లేదు, వాడు అక్కడే ఉన్నాడు, కావాలంటే నీకు మాత్రం తెలిసిన విషయాన్ని నేను చెప్పనా, నువ్వు కడుపుతో ఉన్నావు, దాన్ని ఇంకా నువ్వు బియానికి చెప్పాలా, నాకు నీలాగే ఒక ఫ్యామిలీ ఉండి పిల్లలు కానీ వాళ్ళతో ఆడుకోవాలి, ప్రేమగా ఉండాలని చెప్పి ఆశ, కానీ దాన్ని నా దగ్గర నుండి ఆ ఐవర్ గాడు లాక్కునేశాడు అని చెప్పి ఫీల్ అయ్యి ఏడుస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఓలాగ్, ఐవర్, హేగోర్ వీళ్ళందరూ కోటకి వచ్చేసారు.
బాడీ గార్డ్ తో ఆ పిల్లోడిపై ఒక కన్నేసి ఉంచు అని చెప్పి ఓలాగ్ లోపలికి వెళ్ళిపోయాడు. ఏగోర్ ఐవర్ కి హెల్ప్ చేసి వాడితో పాటు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ లాగర్దా ఊబే అండ్ థోర్బీతో మీరు ఎందుకు ఐస్లాండ్ కి వెళ్ళాలనుకుంటున్నారు మీ పిల్లల్ని పెట్టుకొని? ఒకవేళ సముద్రంలో తుఫాన్ వస్తే వీళ్ళని ఎలా మీరు కాపాడుతారు? అది చాలా డేంజరస్ అయిన విషయం కదా. నేను కావాలంటే హలీని ఆశాని ఇక్కడే పెట్టి పెంచుకునేనా అని అడిగింది. అందుకు ఊబే అండ్ థోర్బీ కూడా ఒప్పుకుంటున్నారు. ఊబే థోర్బీతో నువ్వు కూడా ఇప్పుడు కడుపుతో ఉన్నావు కదా, కావాలంటే లాగర్దాతో ఉండి ఆమెకి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పగా థోర్బీ నువ్వేం చెప్పావు ఇప్పుడు అంటే మా అమ్మాయిలు కడుపుతో ఉంటే సముద్రంలో ట్రావెల్ చేయడం సేఫ్ కాదని చెప్తున్నావు, నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నావా? చాలా సార్లు నేను సముద్రంలో ట్రావెల్ చేశా, నాకేమి ఇది కొత్త కాదు, నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను అని స్ట్రిక్ట్ గా చెప్పేసింది. క్యాటిగట్ లో బియాన్ హెరాల్ ని కాపాడడం కోసం రెడీ అవుతూ ఉన్నాడు. అప్పుడు గున్హిల్డ్ అక్కడికి వచ్చి నువ్వు వెళ్ళిపోతే క్యాటిగట్ ని ఎవరు చూసుకుంటారు? బిట్సర్కా వాడున్న సిచ్యువేషన్ నీకు కూడా తెలుసు కదా, వాడెలా ఇది చూసుకుంటాడు అని అడిగింది. అందుకు బియాన్ నాకు కూడా అది తెలుసు గున్హిల్డ్, అందుకే ఊబే అండ్ థోర్బీని రమ్మని చెప్పాను, తొందరగా వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. ఆ విలేజ్ లో ఏదో సాక్రిఫైస్ ని చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటున్నారు, అది చేసి తొందరగా ఇక్కడికి వచ్చేస్తారు. గున్హిల్డ్ నువ్వు ఇంకా వైకింగ్ గా ఉండాలని ఆశపడుతున్నావా బియాన్? ఎప్పుడు చూసినా ట్రావెల్ చేస్తూ యుద్ధం చేస్తూ అడ్వెంచరస్ గా అని అడిగింది. అందుకు బియాన్ లేదు, నేను ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ ని కనిపెట్టేశాను, అదే క్యాటిగట్, ఇక్కడే ఉండి దీన్ని పరిపాలించాలన్నదే నా ఆశ, నీకెందుకు అలా అనిపిస్తుంది అని చెప్పి ఆమెను కిస్ చేసి కడుపు పైన చేతులు పెట్టాడు. ఇక్కడ బియాన్ చెప్పినట్టు థోర్బీ మొహమంతా తెల్ల పెయింట్ వేసుకొని వాళ్ళ దేవుడికి ఒక సాక్రిఫైస్ ఇస్తూ ఉంది. సేమ్ టైం బియాన్ ఇంగ్రిడ్ గుడిసె దగ్గరికి వచ్చాడు. ఆమె చెప్పింది కదా నాతో పడుకుంటే నీకు లక్ వస్తుంది అని చెప్పి, దాన్ని నమ్మి ఆమె చెప్పినట్టు చేస్తున్నాడు. దాని తర్వాత ఊబే అండ్ థోర్బీ క్యాటిగట్ ని చూసుకోవడానికి బయలుదేరారు, వాళ్ళ యొక్క పిల్లల్ని లాగర్దా దగ్గర వదిలి. ఇక్కడ క్యూ దేశంలో మందు తాగుతూ ఓలా గైబర్తో మనం వెస్ట్ కి వెళ్ళడానికి నేను ఆర్మీని సిద్ధం చేస్తూ ఉన్నా, తొందరలో మనం బయలుదేరదాము, కానీ అంతకన్నా ముందు నన్ను బెదిరించాడు కదా నా యొక్క బ్రదరు, వాడు ఆ రోజు చాలా ఓవర్ చేసేసాడు కదా, వాడిలో నన్ను బెదిరించేంత దమ్ము ఉందని చెప్పి నాకు ఆ రోజే తెలిసింది. ఏదో పెద్ద సింహంలా బెదిరించాడు, కానీ వాడొక కుక్క అని చెప్పి వాడికి అర్థం కావట్లేదు అని చెప్పి నవ్వాడు. ఇక్కడ వాళ్ళ బ్రదర్ అడవిలో ఒక జాతరను నడిపిస్తూ ఉన్నారు, కొన్ని నాటకాలు, పిల్లలు అక్కడక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఓలా ఆర్మీ అక్కడికి వచ్చి అందరినీ చంపి వాళ్ళ యొక్క బ్రదర్ ని మాత్రం అరెస్ట్ చేశారు. తర్వాత ఇక్కడ లాగర్దా వాళ్ళ మనవడికి మనవరాళ్ళకి వైకింగ్స్ మైథలాజికల్ కథను చెప్తూ ఉంది. సేమ్ టైం ఆ రాక్షసులు ఉన్నారు కదా, పక్క విలేజ్ లోకి వెళ్లి ఒక గుడిసెల్లో ఒక ఆమెను చంపి అక్కడున్న వస్తువులన్నిటినీ దొంగలించుకొని వెళ్ళిపోయారు. కట్ చేస్తే ఓలాగ్ బ్రదర్ ని అరెస్ట్ చేశారు కదా, వాడిని తీసుకొచ్చి ఓలాగ్ ముందు నిల్చోబెట్టారు. ఎందుకని ఇలా చేస్తున్నావు బ్రదర్, నేను నీకు ఆ రోజే చెప్పాను కదా ఆ విషయాన్ని అక్కడే వదిలేమని చెప్పి. అందుకు ఓలాగ్ డేర్ ఆ రోజు నీ కళ్ళల్లో ఒక విషయాన్ని చూశాను, ఆ యువరాజు ఏగోర్ని నీ దగ్గర వదలలేకపోతే నన్ను చంపేస్తాను అనేలాగా. నువ్వు ఆ రోజు మన బ్రదర్ ని చంపేశావు, ఆ కోపంలోనే ఆ రోజు అలా మాట్లాడాను, ఇకపై అలా జరగదు, నన్ను క్షమించు అని చెప్పాడు. ఓ లాగ్ నీ మాట నేనెలా నమ్మడం? అందుకు డేర్ నేను మా నాన్నకి నేను ప్రామిస్ చేశాను నిన్ను భద్రంగా చూసుకుంటాను అని చెప్పి, కావాలంటే మన దేవుడిపై లేదు నీ చనిపోయిన భార్య సమాధిపై కావాలంటే కూడా ప్రతిజ్ఞ చేస్తా, నీకు నేను ద్రోహం చేయను అని చెప్పాడు. దాన్ని విన్న ఓ లాగా వాడి కుక్కను చూసి అవునా సరేరా నీకు దీనికన్నా ఒక బెటర్ ప్లేస్ ని చూపిస్తా అని ఒక కుక్కలాగా లాక్కెళ్ళి ఒక టార్చర్ రూమ్ ని చూపించాడు. దాన్ని చూసిన డేర్ వీడు మనల్ని టార్చర్ చేయబోతున్నాడు అని అర్థం చేసుకుని ప్లీజ్ నన్ను వదిలే ఓలాగ్, నేను ఇకపై అలా చేయను అని చెప్పి అడుక్కుంటున్నాడు. ఓ లాగ్ సరే నువ్వు ఇంతగా అడుక్కుంటున్నావు కాబట్టి ఒక విషయాన్ని మాత్రం చెయ్యి, నువ్వు దేవుడు ఉన్నాడు కదా ఓడిన్ ఆయనపై ప్రామిస్ చేయి. డేర్ లేదు నేను దాన్ని మాత్రం చేయలేను, మనమంతా క్రిస్టియన్స్ మీరా, ఎలా ఓడిన్ పై ప్రతిజ్ఞ చేస్తాము అని చెప్పగా ఓ లాగా నేను అనుకున్నా నువ్వు ఇలాగే అంటావని చెప్పి, సరేరా టార్చర్ ని స్టార్ట్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ క్యాటిగట్ సింహాసనంలో ఊబే కూర్చొని నాకు ఇందులో కూర్చోవడం చాలా విచిత్రంగా ఉంది. ఈ సింహాసనంలో ఇంతకు ముందు రాగ్నర్, యాస్లాగ్, లాగర్దా, మా అన్న బియాన్ ఇప్పుడు ఈ సింహాసనంలో కూర్చున్నారు, కానీ నేను టెంపరవరీ కింగ్ నే, నిజమైన కింగ్ బియాన్ మాత్రమే. ఆయన తిరిగి వచ్చేంత వరకు ఇంపార్టెంట్ అయిన కేసుని మాత్రమే నేను చూడబోతున్నాను.
మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నాకు చెప్పొచ్చు. అండ్ మనం ట్రేడింగ్ విషయాల్ని మర్చిపోకూడదు. బియాన్ చెప్పాడు కదా, అదే ముఖ్యం అని చెప్పి దాన్ని ఇంప్రూవ్ చేయాలి. దాని మూలంగా మాత్రమే క్యాటిగట్ ని మనం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగలం. ఫస్ట్ మన వెసెక్స్ కింగ్ అయిన ఆల్ఫ్రెడ్ కి డ్యూక్ రోలోకి ట్రేడింగ్ విషయాల గురించి న్యూస్ పంపుతాము. ఖచ్చితంగా వాళ్ళు మనతో ట్రేడ్ చేస్తారు. తర్వాత వెస్ట్ లో ఉన్న సిల్క్ రోడ్, అక్కడే ఎక్కువ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి మనుషుల్ని పంపించే పనిని నా తమ్ముడైన విట్సర్క్ చూసుకుంటాడు. ఒకవేళ మన ట్రేడ్ చైనా దాకా కూడా వెళ్ళొచ్చు. వామ్మో, చైనా అది చాలా దూరంగా ఉంది కదా అని చెప్పి ఎవ్వరూ భయపడకండి. మనం అనుకుంటే దేన్నైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ నా బ్రదర్ మెడిటేరియన్స్ కూడా వెళ్ళొచ్చున్నాడు. ఆ ప్లేసెస్ కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. సో ఇన్ని అవకాశాలు మన ముందుంది. ఇదే క్యాటిగట్ యొక్క ఫ్యూచర్ అనుకుని అందరూ పని చేయండి, ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పాడు. దాన్ని విన్న ప్రజలు కూడా మోటివేట్ అయ్యి సరే మేము చేస్తాము అని చెప్పి అరిచారు. కానీ అక్కడెక్కడా విట్సర్క్ కాడు కనిపించలా. సోల్జర్స్ ని పిలిచి విట్సర్క్ ఎక్కడ, వాడిని వెతకండి అని చెప్పాడు. ఆ సమయంలో ఆ అమ్మాయి అక్కడికి వచ్చి నేను వాడిని వెతుకుతాను అని చెప్పి బయలుదేరి వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ భయపడుతూ కూర్చున్నాడు. ఆమెను చూసి ఆమె వాడి ప్రేమికురాలు తోరా అనుకొని నేను నిన్ను కాపాడలేకపోయా, నన్ను క్షమించు తోరా అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ లాగర్దా యొక్క విలేజ్ కి చనిపోయిన ఆ అమ్మాయి బాడీని తీసుకొచ్చి వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎవరో అటాక్ చేసి మా దగ్గర ఉన్న ధాన్యాల్ని తీసుకున్నారు. దాంతో ఆకుండా మా పిల్లల్ని మా కంటి ముందే కొట్టి చంపి మమ్మల్ని బలాత్కరించారు అని చెప్పి వాపోయారు. లాగర్దా అమ్మాయి పక్కనున్న కత్తిని చూసి వీళ్ళు మళ్ళీ ఖచ్చితంగా అటాక్ చేస్తారు. కానీ ఈసారి మనల్ని అటాక్ చేసేటప్పుడు వాళ్ళు ప్రాణాలతోనే వెళ్ళకూడదు, మనమందరం సిద్ధం అవ్వాలి అని చెప్పింది. తర్వాత కింగ్ ఓలాఫ్ ప్లేస్ లో హెరాల్డ్ కి ఆహారం ఇవ్వడం కోసం మహాడోర్ఫ్ అక్కడికి వచ్చాడు. వాడిని చూసిందే నా ఆకలిని తీర్చడానికి వచ్చిన మహాప్రభు, వచ్చేసావా, రారా ఆహారం తీసుకొచ్చావా, మంచిది. అవును, నువ్వు కూడా ఎంత కాలం అని చెప్పి వీళ్ళ కింద పడుంటావు, నన్ను తప్పించావు అంటే నా దగ్గర దాచుకున్న గోల్డ్ని సంపదని ఇస్తా అని చెప్పి వాడి మైండ్ ని వాష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అందుకు వాడు నాకు నీ సంపద అంతా ఏమొద్దు, నన్ను ఏదో ఒక దేశానికి కింగ్ చేస్తావా అని అడిగాడు. హెరాల్డ్ నన్ను గనక ఇక్కడి నుండి విడుదల చేసి పంపించావంటే ఖచ్చితంగా నేను కింగ్ చేస్తా అని చెప్పాడు. అందుకు వాడు నువ్వు నన్ను కింగ్ చేస్తావా, నీకే ఇక్కడ తిండికి గతి లేదు, నన్ను కింగ్ చేస్తాడంట, ఎదుగో తిను అని చెప్పి బయలుదేరాడు. దాన్ని విన్న హెరాల్డ్ సర్సర్లే నన్నేం విడుదల చేయకు, కొంచెంసేపు కూర్చొని మాట్లాడు, ఈ జైల్లో ఉండి 4 గోడలనే చూసి బోర్ కొడుతోంది అని చెప్పాడు. అందుకు వాడు నాకు చాలా పనులున్నాయి బాబు, ఆ కింగ్ బియాన్ ఉన్నాడు కదా, వాడు ఆర్మీతో వచ్చి దిగున్నాడంట, నేను చాలా కత్తుల్ని తయారు చేయాల్సిన పని ఉంది, మేబీ నీ యొక్క ఫ్రెండ్ నిన్ను కాపాడడానికి వచ్చి ఉండొచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. వాడు చెప్పినట్టు బియాన్ కింగ్ ఓలాఫ్ దేశానికి వచ్చి క్యాంప్ వేసున్నాడు. అప్పుడు ఒక ఇద్దరు అదే కింగ్ హెరాల్డ్ మనుషులు అని చెప్పి వచ్చారు కదా, వాళ్ళు వచ్చి అసలు ఆ కింగ్ ఓలాఫ్ గాడు హెరాల్డ్ ని చంపేసి దేశాన్ని తీసుకోవచ్చు, కానీ ఎందుకు వాడిని ప్రాణాలతో పెట్టుకున్నాడని అర్థం కావట్లా, ఇందులో ఏం లాజిక్ ఉంది. అందుకు బియాన్ ఇందులో ఏం లాజిక్ ఉందంతా చూడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ మనం వెళ్ళి సర్ప్రైజ్ అటాక్ చేద్దాము, మీరు మాకు సపోర్ట్ చేస్తారా అని అడిగాడు. అందుకు హెరాల్డ్ మనుషులు కొంచెం జంకగా కెటిల్ ఇది మీపై ఉన్న లాయల్టీ గురించిన విషయం బ్రదర్స్, ఏంటి వెనక్కి తగ్గుతున్నారు అని అడగ్గా వాళ్ళు కూడా సరే మేము హెల్ప్ చేస్తాము అని చెప్పారు. తర్వాత లాగర్దా నైట్ టైంలో ఆలోచిస్తూ ఉంది వాళ్ళని మనం ఎలా ఆపదామో అని చెప్పి. అప్పుడు వాళ్ళ మనవడు నిద్రపోవడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడి మనవడి చేతిలో ఒక కత్తి ఉంది. దాన్ని చూసిన లాగర్దాకి మన మనవడికి మనపై నమ్మకం లేదా అని చెప్పి పూడ్చి పెట్టిన కత్తిని మళ్ళీ తీసుకునింది. సో మన షీల్డ్ మెయిడన్ మళ్ళీ రిటర్న్ అయిపోయింది. దాన్ని చూస్తున్న మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంది. ఇక్కడ ఐవర్ ఏగోర్ కి ఓల్డ్ నార్స్ లాంగ్వేజ్ ని నేర్పిస్తున్నాడు. ఇది చైర్ అండ్ నా చేతిలో ఉన్నది గ్లాస్ అని చెప్పి. ఆ సమయంలో బయట కుక్క మొరిగే సౌండ్ వినిపిస్తూనే ఉంది. ఏంటని వెళ్ళి చూస్తే అది ఒక గేజ్ ని చూస్తే మొరుగుతూనే ఉంది. అందులో అసలు ఏముంది, ఎందుకని మొరుగుతూ ఉందని దగ్గరికి వెళ్ళి చూస్తే డేర్ యొక్క చెంపకి చైన్ తగిలిచ్చి ఒక కుక్క లాగా పడేసున్నారు. దాన్ని చూసిన ఐవర్ కి షాకు, ఏంట్రా ఈ ఓలా గడు మనకన్నా సాడెస్ట్ గా ఉన్నాడే అని చెప్పి. పక్కనున్న ఆ పిల్లోడు కుక్కలాగా మొరిగి డేర్ ని ఎగతాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కింగ్ ఓలాఫ్ ప్లేస్ లో బియాన్ వాళ్ళకి సర్ప్రైజ్ అటాక్ ఇవ్వడం కోసం నీళ్ళల్లో ఈత కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. హెరాల్డ్ మనుషులు హెల్ప్ చేస్తామని చెప్పారు కదా, మధ్యలో వదిలేసి భయపడి పారిపోతున్నారు. కెటిల్ రే ఎక్కడికి వెళ్తున్నారా, తిరిగి రండ్రా అని పిలిచినా కూడా వినిపించుకోకుండా వెళ్తున్నారు. బియాన్ తో ఈ నీళ్ళల్లో ఏదో స్మెల్ వస్తోంది,
ఇందులో ఏదో కలిపినట్టున్నారు అని చెప్పే సమయంలో ఓలాఫ్ గడు పైన నుంచి బాణాలు వదలమని చెప్పి ఆర్డర్ వేశాడు. ఆ అగ్గి బాణాలు నీటిలో తగలగానే బియాన్ ఆర్మీ చుట్టూ అగ్గి కమ్ముకుంటూ ఉంది. బియాన్ అసలు వాళ్ళు ఎక్కడి నుండి బాణాలు వదులుతున్నారు, వాళ్ళు మనకు కనిపించడం లేదే అని చెప్పగా కేటిల్ మనకి వాళ్ళు కనిపించడం లేదు కానీ వాళ్ళకి మనం కనిపిస్తున్నాము, ఫస్ట్ ఈ సర్కిల్ నుండి బయటికి వెళ్ళాలి, నీళ్ళలో మునగండి అని చెప్పేలోపు ఆ బాణాలన్నీ వచ్చి వీరులకి తగిలి కొంతమంది చస్తున్నారు. బియాన్ అండ్ కొంతమంది మాత్రం ఆ సర్కిల్లో నుండి తప్పించుకొని బయటికి వచ్చేసారు. ఆ ఓలాఫ్ గాడు యాజ్ యూజువల్ ఏదేదో బాగుతూ ఉన్నాడు. మనిషి జాతి అంతరించబోతోంది దేవుడా, వచ్చి చూడు రా అని చెప్పి పిలుస్తూ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. అగ్గి నుండి తప్పించుకున్న బియాన్ కి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఈ ఎపిసోడ్ గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటని చెప్పి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.